కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సర్పంచ్ ఆకవరం భవానీ యువ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండల కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వంలో జరుగుతున్న గ్రామాల అభివృద్ధిని చూసి సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో చిగురుమామిడి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ కావడం జరిగింది. నేను చిగురుమామిడి గ్రామ అభివృద్ధి కొరకై పార్టీలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పొన్నం ప్రభాకర్ అన్న గారు మినిస్టర్ గారు రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములకు అక్కయ్యలందరికీ కూడా నా యొక్క నమస్కారం. చిగురుమామిడి మండలం గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నేను అలాగే మా శ్రీమతి చిగురుమామిడి సర్పంచ్ ఆకవరం భవానీ గారు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మరి తప్పకుండా మంత్రి గారు మాకు చిగురుమామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదే విధంగా మరి మంత్రి గారి సాయంతో మేమందరం కూడా మమేకమై గ్రామాభివృద్ధిలో పాటుపడాలని మంత్రి గారిని సవినయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. చిగురుమామిడి సర్పంచ్ భవానీ గారు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా స్వాగతం చెప్తూ గ్రామాల అభివృద్ధి ద్వారానే మొత్తం అభివృద్ధి జరుగుతుందని భావించే వ్యక్తిగా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అదేవిధంగా చిగురుమామిడి మండలాన్ని కూడా ఆదర్శవంతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటీవలనే చిగురుమామిడి మండల కేంద్రంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ఇవ్వడము, మిగతా ఇప్పుడు 4 లైన్ కరీంనగర్కి తీసుకుపోయే రోడ్డు కావచ్చు, ఇతరత్ర ఇక్కడ ఉన్నటువంటి మిగతా పనులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తాను. తప్పకుండా వారి చేరిక మా పార్టీకి మరింత బలోపేతాన్ని ఇస్తుంది. అందరం కలిసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ గ్రామాల అభివృద్ధి చేసుకొని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఉంచుతామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ వారికి స్వాగతం తెలియజేస్తాం.